హాయ్ అందరికీ. ఇప్పుడు డిజాంగో అనే ఒక ఫ్రేమ్వర్క్ అయితే ఉంది పైథాన్లో. ఈ ఫ్రేమ్వర్క్ని అయితే యూస్ చేసుకొని మనం వెబ్సైట్స్ని అయితే బిల్డ్ చేసాము. బ్యాక్ ఎండ్లో అయితే మనం సర్వర్స్ క్రియేట్ చేసాము, ఏపీఐస్ క్రియేట్ చేస్తాము. మనమైతే పైథాన్ బ్యాక్ ఎండ్ అనేది ఈ డిజాంగో ఫ్రేమ్వర్క్ యూస్ చేసి బిల్డ్ చేసినట్లయితే మనకి ఫాస్ట్గా వెబ్సైట్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఫస్ట్ మనము ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఫస్ట్ డిజాంగో అంటే ఏంటి, ఎందుకు యూస్ చేశారు అనేది ఫస్ట్ మనము డిజాంగో గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డిజాంగో అనేది వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారు. లైక్ ఇన్స్టాగ్రామ్, స్విగ్గీ, అమెజాన్ లాంటి యాప్స్కి బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయడానికి మనమైతే ఈ డిజాంగోని అయితే యూస్ చేస్తాము. డిజాంగో ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేమ్వర్క్. అండ్ ఈ సిరీస్లో అయితే మనము పైథాన్ డిజాంగోని స్క్రాచ్ నుండి నేర్చుకుంటాం. ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోయే సిరీస్లో మనము పైథాన్ బేసిక్స్ నుంచి మనమైతే అప్లికేషన్స్ బిల్డ్ చేసే లెవెల్ వరకు మనమైతే డిజాంగోని అయితే నేర్చుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ డిజాంగో అంటే ఏంటంటే, డిజాంగో అనేది ఒక వెబ్ ఫ్రేమ్వర్క్, మనకు తెలిసిందే. ఇప్పుడు వెబ్సైట్స్కి బ్యాక్ అండ్ ఫాస్ట్గా బిల్డ్ చేయడానికి మనము డిజాంగో వాడతాము అని చెప్పాం కదా. ఈ డిజాంగో అనేది వెబ్సైట్స్ ఫాస్ట్గా ఎలా బిల్డ్ చేస్తుందంటే, ఈ డిజాంగోలో మనకి ప్రీ బిల్ట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అంటే ఆల్రెడీ కోడ్ రాసి ఉంటుంది, దాన్ని తీసుకొని మనము కస్టమైజ్ చేసుకొని మన కోడ్ని అయితే రాస్తాం. సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉంటుంది డిజాంగోలో. సెక్యూరిటీ అనేది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది డేటా మొత్తం. అంటే ఇది ఇలా చేయడం వల్ల మనకి టైం అయితే చాలా సేవ్ అవుతుంది డిజాంగో యూస్ చేసుకోవడం వల్ల. మనము డిజాంగోని ఎందుకు యూస్ చేస్తామంటే, మనము పైథాన్తో ఫ్రేమ్వర్క్ లేకుండా మనము పైథాన్తోనే ప్రాజెక్ట్ అనేది బ్యాక్ ఎండ్ అనేది బిల్డ్ చేయొచ్చు, కానీ దానికి చాలా టైం తీసుకుంటుంది. డిజాంగో యూజ్ చేసామంటే అథెంటికేషన్ ఉంటుంది. అథెంటికేషన్ ఆల్రెడీ మనకి డిజాంగోలో ఉంటుంది. అడ్మిన్ ప్యానల్ కూడా డిఫాల్ట్గా ఉంటుంది. అదే డేటాబేస్ అనేది కూడా మనకి డిజాంగోనే హ్యాండిల్ చేస్తుంది. డేటాబేస్ని ఎస్క్యూలైట్ అని డేటాబేస్ ఆల్రెడీ మనకి ఈ డిజాంగోలో అయితే ఉంటుంది. అండ్ దీనికోసం అయితే మనము డిజాంగోని అయితే యూస్ చేస్తాము. ఈ డిజాంగో యూస్ చేయడం వల్ల మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది కూడా చాలా క్లియర్గా అయితే ఉంటుంది. అందుకని మనము డిజాంగోని యూస్ చేస్తాము. ఈ డిజాంగో వచ్చేసి వర్క్ఫ్లో ఎలా ఉంటుందంటే నేను మీకు చూపిస్తాను. ఈ డిజాంగో అనేది ఎంవిటీ ఆర్కిటెక్చర్ పైన ఎంవిటీ ఆర్కిటెక్చర్ అనేది ఫాలో అవుతుంది. ఎంవిటీ ఆర్కిటెక్చర్ అంటే ఏం లేదు, ఇదంతా చూస్తే మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఇక్కడ ఏం లేదు అసలు. ఫస్ట్ మనం యూజర్ అనే అతను ఉంటాడు కదా, యూజర్ అనే అతను బ్రౌజర్లోకి వెళ్ళి ఏదో ఒకటి యూఆర్ఎల్ సెర్చ్ చేశారు. హెచ్టిటిపిఎల్ యూఆర్ఎల్ అనేది సెర్చ్ చేశారు. ఆ యూఆర్ఎల్ సెర్చ్ చేసినప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది వ్యూస్ అనేది ఒక ఫోల్డర్ అనేది ఉంటుంది. ఆ వ్యూస్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే యూఆర్ఎల్ అయితే యూఆర్ఎల్ అంటే ఎంటర్ చేసి యూఆర్ఎల్ ఎంటర్ చేసామో అప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది బ్యాక్ ఎండ్లోకి, ఇదంతా బ్యాక్ ఎండ్, ఈ వ్యూస్, ఈ మోడల్స్, ఈ టెంప్లెట్స్, ఇది మొత్తం వచ్చేసి మనకి డిజాంగో అనేది మేనేజ్ చేస్తుంది. ఈ డిజాంగోలో మనకి ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది వ్యూస్కి అయితే వెళ్తుంది. వ్యూస్కి వెళ్ళాక ఆ వ్యూస్లో మనము ఈ వచ్చిన రిక్వెస్ట్ని మనం ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేయడం అంటే ఆ వ్యూస్లో వచ్చిన డేటాని చెక్ చేస్తాము. ఇది ఏ యూఆర్, అది వచ్చేసి ఈ వ్యూస్లో వచ్చేసి ప్రాసెస్ చేసి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏమైనా డేటాబేస్తో రిక్వైర్ అయ్యంటే డేటాబేస్తో తీసుకొని డేటాబేస్ దగ్గర నుంచి డేటాబేస్కి రిక్వెస్ట్ చేస్తుంది. మనకి ఈ డేటా కావాలి, కొంచెం ఇస్తే నేను ప్రాసెస్ చేసి నేను రెస్పాన్స్ అనేది మళ్ళీ బ్రౌజర్కి ఇస్తాను అని చెప్తుంది. అంటే నువ్వు ఏదైనా ఒకటి సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ చేసింది డేటాబేస్లో అవైలబుల్ ఉంటే డేటాబేస్ నుంచి తీసుకొని మనకి బ్రౌజర్లో ఇస్తుంది. నీకు డేటాబేస్ ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకున్నప్పుడు డైరెక్ట్ నీకు ఇక్కడనే వ్యూస్లో ప్రాసెస్ చేసి నీకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఈ టెంప్లెట్స్ అనేది ఏంటంటే, నువ్వు ఇప్పుడు వచ్చేసి నీ డేటాబేస్లో కొంచెం డేటా అనేది స్టోర్ అయి ఉంది. ఆ డేటాబేస్ ఇప్పుడు డైనమిక్ డేటా టు పాపులేట్ అంటే, ఇప్పుడు చూడు నీ డేటా ఇప్పుడు వ్యూస్లో కొంచెం లాజిక్ రాసావు. ఇప్పుడు నీకు ఒక ఇమేజ్ అనేది కావాలి. ఆ ఇమేజ్ అనేది ఈ డేటాబేస్లో స్టోర్ అయింది. ఇప్పుడు నువ్వు నాకు ఈ ఇమేజ్ కావాలి అని రిక్వెస్ట్ ఇచ్చావనుకో, ఈ డేటాబేస్కి వెళ్ళి ఆ డేటాబేస్ నుంచి రెస్పాన్స్ అనేది నీకు ఈ వ్యూస్లోకి వస్తుంది. ఈ వ్యూస్లో నుంచి మనకి డైనమిక్గా డేటాని అయితే పాపులేట్ చేస్తుంది. అంటే డైనమిక్గా ఒక టెంప్లెట్, అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ అనే ఫైల్స్ అంటే ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ అనేది డైనమిక్గా క్రియేట్ చేస్తుంది. ఏది ఈ వ్యూస్ అనేది డేటాని ఈ టెంప్లెట్స్ కి పంపిస్తుంది. ఈ టెంప్లెట్స్ అనేవి ఈ వ్యూస్ నుంచి వచ్చిన డేటాని మనకి ఈ టెంప్లెట్స్ అనేవి ఫ్రంట్ ఎండ్ అనేది క్రియేట్ చేస్తాయి. ఈ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసినవి మళ్ళీ వ్యూస్కి అయితే పంపిస్తుంది. ఆ వ్యూస్ వచ్చేసి ఏం చేస్తాయంటే మళ్ళీ మనకి బ్రౌజర్లో డిస్ప్లే చేస్తాయి. ఇది మొత్తము ప్రాసెస్ అనేది ఈ డిజాంగో ఎంవిటీ ఆర్కిటెక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు మనము థియరిటికల్గా చూసాం కదా, మనము నెక్స్ట్ వీడియోలో అయితే మనము ఎలా కనెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, కాన్ఫిగరేషన్స్ ఎలా చేసుకోవాలి, అంటే ఈ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ వ్యూస్కి ఎలా వెళ్తుంది, వ్యూస్ నుంచి డేటాబేస్కి ఎలా వెళ్తుంది, డేటాబేస్ ఎలా రెస్పాన్స్ ఇస్తుంది, మళ్ళీ ఈ వ్యూస్ అనేది మళ్ళీ ఎలా రెస్పాన్స్ బ్రౌజర్కి ఇస్తుంది, ఈ టెంప్లెట్స్ అంటే ఏంటి, ఇవి మొత్తం అయితే మనము క్లియర్గా మనము డిజాంగో నెక్స్ట్ వీడియోలో నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకున్నాం. ఇప్పటివరకు అయితే మనకి డిజాంగోలో అయితే వ్యూస్, మోడల్స్, టెంప్లెట్స్ అనేవి ఈ త్రీ అయితే మెయిన్గా మనము తెలుసుకోవాలి. ఈ త్రీ గురించి మనకి క్లారిటీ వచ్చినట్లయితే మనకి ఆల్మోస్ట్ డిజాంగో ఒక ఆర్కిటెక్చర్ అర్థమైపోయినట్లే. డిజాంగోలో ఎలా ప్రాసెస్ జరుగుతుంది మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ దీని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. ఇప్పుడైతే ఇది డిజాంగో ఆర్కిటెక్చర్ అంటే మోడల్, వ్యూ, టెంప్లెట్, ఎంవిటీ ఆర్కిటెక్చర్ అని అంటాము. ఇప్పుడు ఈ టెంప్లెట్ అనేది మొత్తం ఫ్రంట్ ఎండ్ అనుకోండి. ఈ వ్యూస్ అనేది వచ్చేసి మనకి ఈ వ్యూస్లో బిజినెస్ లాజిక్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డేటాబేస్, ఈ మోడల్స్ అనేది డేటాబేస్.
మనము ఈ 3 గురించి ఫోకస్ చేయాలి. ఈ డిజాంగోలో ఈ 3 గురించి ఫోకస్ చేస్తే మనకి డిజాంగో మొత్తం మనకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ అయిపోయింది కదా. Thank you for watching this video.